ప్రవక్త అయినటువంటి జకరియా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి మీ గ్రంథాల్లో గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా చదివి నాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. దయచేసి ఎవరైనా త్వరగా, నాకు స్టాండ్ కొంచెం కింద ఉంది, నాకు కనబడట్లేదు, లేక అది ప్రాబ్లం పోయింది. ఎవరన్నా చదవండి. నేనే చెప్తాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, దేవుని కృపను బట్టి నేను ఉల్లాసంగా ప్రభు సన్నిధిలోకి వచ్చానన్న వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ మట్టలాదివారం దినాన్న మీ మీద ప్రేమతో ఊహించుకోండి. నేను గాడిదని అలాగనే గుర్రాన్ని నేను తీసుకొచ్చాక నేను మిమ్మల్ని అడుగుతాను, మా మీ మీద ప్రేమతో నేను గాడిదని గుర్రాన్ని తీసుకొచ్చాను, మీకు ఏ జంతువు కావాలి మీరు తీసుకోండి అంటే ఏం తీసుకుంటారు? అందరం గుర్రాన్ని తీసుకుంటాం, కానీ మార్కెట్లో గాడికి గుర్రానికి అంత గిట్టుబాటు లేదు కాబట్టి అందరం గుర్రాన్ని తీసుకుంటాం. నాతో సహా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయన ఎంచుకున్న వాహనం ఏంటంటే గుర్రము కాదు, ఏనుగు కాదు, కానీ చాలా అల్పమైన జీవి అన్నమాట. జంతువులన్నింటిలో విలువ లేనిది, ఘనహీనమైనది, జ్ఞానము లేని జంతువు ఏదైనా ఉందంటే అది గాడిద. అందరికీ తెలుసు. సాకల వారి యొక్క మురికి గుడ్డలను మోయడానికి మాత్రమే పనిచేసే జంతువు అది. అంత అల్పమైంది, విలువ లేని పిల్లల. కానీ ఎందుకు యేసయ్య, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దైవ కుమారుడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు అల్పమైన గాడిద పిల్లని ఎంచుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే కొన్ని నెలల క్రిందట అనుకుంటా ఒక హైందవ మతానికి చెందినటువంటి ఒక ప్రబోధకుడు, మా దేవుడు రిచ్ దేవుడు, మా దేవుళ్ళు వస్తే ఏనుగుల మీద వస్తారు, లేకపోతే గుర్రాల మీద వస్తారు, ఆ చీప్గా గాడిద మీద రాదు, ఇదే చీప్ దేవుడు అని చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది మీడియాలో. లేఖనాల మీద సరైన అవగాహన లేదు, లేఖనాన్ని చదవరు. ఏదో అక్కడ రాయబడిన మాటలు తీసుకొని గాడిద మీద వస్తే అతను విలువ లేని వాడిగా ఎలా ఎంచుతారు? అసలు యేసయ్య గాడిద మీద రావాల్సిన అవసరం ఏంటో నిర్గమకాండము 9వ అధ్యాయము 9వ వచనం దయచేసి ఎవరన్నా చదవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 9వ వచనం. క్షమించాలంటే గారు, నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతాను. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దానిని విడిపించనిలా దాని మెడను విరగదీయవలెను. పిల్లరా, పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఏంటంటే, ఎవరికైతే గాడిద ఉంటుందో ఆ గాడిదకి పుట్టిన తొలిచూలు పిల్ల ఏదైతే ఉందో దాన్ని విడిపించడానికి గొర్రెను బదులుగా బలి అర్పించాలన్నమాట. గొర్రె చాలా విలువైంది, గాడిద లేదా గాడిద పిల్ల విలువ లేనిది. విలువైనది ఇచ్చి విలువ లేని దాన్ని అక్కడ బదులుగా వారు తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఎవరైనా కానీ ఆ గొర్రె పిల్లను అర్పించలేని స్థితిలో ఉన్నారనుకోండి, ఆ గాడిద పిల్ల యొక్క మెడ విరిచి దాన్ని చంపి వేయాలి. ఇక్కడ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మన రక్షకుడైన యేసుకి సాదృశ్యంగా ఉన్నారు.
నశించిపోతున్న మానవ జాతిని పాపము నుండి, నరక యాతన నుండి విడిపించడానికి ఒక విలువైన స్థానంలో, ఉన్నతమైన స్థానంలో యోగ్యత కలిగిన ఆ పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మానవాళి నిమిత్తమై మనుష్య కుమారుడిగా భూలోకంలోకి వచ్చి చాలా తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకుని పిల్లల గాడిద పాప భ్రష్టత్వంలో చిక్కున్న మానవ జాతికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి గాడిద పిల్ల విడిపించబడాలంటే గొర్రె పిల్లను బదులుగా అక్కడ వధించాలి. పిల్లల దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం మొదలు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటిదో ఈ 11లో వచ్చిన మనకు సిస్టర్ గారు, సారీ, మార్కు సువార్త 13వ అధ్యాయం మొదలు వచ్చిన 11. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బేతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదురునున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. పిల్లరా, అక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది. ఒకసారి మనం ఊహించుకుందాం. ఈ గాడిద పిల్లని విడిపించడానికి, దానికి బదులుగా గొర్రె పిల్లను అర్పించడానికి యజమానుడు సిద్ధంగా లేకపోతే కనుక గాడిద పిల్ల యొక్క మెడ విరవబడుతుంది అనమాట. మెడ విరవబడడానికి సిద్ధంగా ఉన్న గాడిద పిల్ల యొక్క తల్లి గాడిద, దాని ఆలోచన ఎలా ఉంటే ఒకసారి మీరు ఊహించండి. పాప ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. నా యజమానుడు గొర్రె పిల్లను తీసుకొచ్చి అల్పమైన ఈ గాడిద పిల్ల, నా గాడిద పిల్లని విమోచించడానికి దానికి బదులుగా నా యజమానుడు గొర్రె పిల్లను తీసుకురాడా? ఒకవేళ తీసుకురాకపోతే నేను కన్నా ఈ గాడిద పిల్ల మెడ వేరబోతుంది, ఇది మరణిస్తుంది, చంపబడుతుంది అని ఆ తల్లి ఎంతో తపన పడుతూ ఉంటదేమో. ఆ తల్లి గాడిద పిల్ల. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రకరకాల అలవాటుల్లో మద్యపానము, అలాగనే జోదము, భయంకరమైన లోకానుసారంగా జరుగుతున్న దినాల్లో నా తల్లి నా కొరకు ఎంతో కన్నీళ్ళు కార్చారు. పిల్లరా, నేను ఈరోజు ఇక్కడ దైవ సేవకుడుగా నేను వాడపడుతున్నానంటే బహుశా నశించుకోవడానికి సిద్ధంగా ఉన్న నా జీవితం, మరణానికి సిద్ధంగా ఉన్న నా జీవితము కొరకు నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన, ఇంచుమించు 3.5 సంవత్సరాలు నా తల్లి నా కొరకు కన్నీటి ప్రార్థన చేసింది. కాబట్టి బహుశా నేను అనుకుంటాను, దేవుడు నా తల్లి ప్రార్థన బట్టి ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఇది నాన్న పరిచర్యలో ప్రభువును వాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చి ఇంచుమించు 4.5 సంవత్సరాలు అవుతుంది. పిల్లరా, ఈ 4.5 సంవత్సరాల్లో దేవుడు నన్ను అద్భుతంగా దీవించారు. భౌతికంగా కన్నా ఆత్మీయంగా దేవుడు నన్ను ఎంతో దీవించారు. నన్ను ఎంతగా దీవించారంటే, అల్పునైన నన్ను ఒక పాట రాయడానికి, ఆ పాటని స్వరపరచడానికి, ఆ పాటకి వాయిద్యం వాయించడానికి, ఆ పాటను రికార్డ్ చేయడానికి, చక్కని వీడియో చేయడానికి ప్రభు నన్ను వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ వెనకాల నా తల్లి గారి యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన, మీ ప్రార్థన, నేను ఈ స్థాయిలో దేవుని పరిచయంలో ముందరికి వెళ్తా ఉన్నాను. చాలా అల్పమైన వారిని, మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని పిల్లరా, నా తల్లి ప్రార్థన నన్ను రక్షించింది, ఈ స్థానం నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పిల్లల కొరకు కూడా అదే భావంతో ప్రార్థన చేయండి. వారు లోకానుసారంగా ఉండొచ్చు, లోక సంబంధమైన అలవాట్లో ఉండొచ్చు, మీ మాట వినలేని స్థితిలో ఉండొచ్చు. కానీ మీరు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఏదో ఒక దినాన్న నన్ను దర్శించిన యేసయ్య వాళ్ళు కూడా దర్శించునుగాక. దేవునికి స్తోత్రము. లేఖన భాగము అదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం మరొకసారి మనం చదువుకుందాము. ఒక 3 విషయాల లేఖనాల నుంచి నేను చెప్పి నా సందేశం నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు అండర్లైన్ చేద్దాం, నీతి పరుడును, రెండవది రక్షణ గలవాడును, మూడవది దీనుడనై గాడిద పిల్లలు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. పిల్లరా, యేసయ్యలో
మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. ఆయన నీతిపరుడుగా వస్తూ ఉన్నారు యెరూషలేము పట్టణంలోకి, ఆయన రక్షకుడుగా వస్తూ ఉన్నారు యెరూషలేము పట్టణంలోకి, మూడవది ధీరుడుగా ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు విషయాలను కొన్ని నేను మాటలు చెప్తాను, దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆ వాక్యం వెలుగులో నాతో సహా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మొదటగా నీతిపరుడుగా యేసయ్య యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అసలు యెరూషలేము పట్టణంలోకి ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి గాడిద మీద యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత అసలుకి యెరూషలేము వాసులకు యేసయ్య ఇచ్చిన సందేశం ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన ఇస్తున్న సందేశం ఏంటో మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములో నీతిపరుడైన యేసయ్య ఒక సందేశాన్ని అక్కడ జనాలను ఉద్దేశిస్తూ చెబుతూ ఉన్నారు, యెరూషలేము వాసుల్ని ఉద్దేశిస్తూ. లూకా సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. నీకు పెట్టిన దానిని క్షమించండి, 41వ వచనము 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. మంచిది. ప్రియులరా, ఇప్పుడు ప్రశ్న, నీతి పరుడకు నీతి పరురాలకు కలిగిన లక్షణాలు ఏంటో మీరు నాకు చెప్పాలి. చెప్తారా? చెప్పండి. ఇతను నీతి పరుడండి, ఇతను నీతి పరురాలండి అని కొన్ని లక్షణాలు బట్టి మనం సర్టిఫికెట్ ఇస్తాం కదా. చెప్పండి, దేని బట్టి మనం చెప్తాం? ఓకే, వెరీ గుడ్. అన్యాయం లేకుండా. ఇంకా కుమారి గారు నవ్వుతున్నారుగా, నేను చెప్పాను. చెప్పండి, ఎవరు నీతి పరురాలు అని ఎలా చెప్తాం మనం? సరే, ప్రవర్తన బట్టి. పిల్లల అనేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇతను నీతిపరుడు, నీతిపరురాలని. ప్రాముఖ్యమైన లక్షణం ఒకటి ఉన్నది. ఏంటంటే నీతిపరుడు తాను నడుస్తున్న మార్గంలో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించాలని, వారిని నడిపించాలని తపన పడతారనమాట. యేసయ్య నీతిపరుడు. ఈనాడు సంఘంలో నిన్ను నన్ను నీతిపరుడుగా, నీతిపరురాలుగా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసి మనల్ని ఇక్కడ ఎందుకు ఉంచారంటే, ఆయన సంఘంలో మనల్ని ఎందుకు ఉంచారంటే పిల్లల నశించిపోతున్న మానవాళి కొరకు, రక్షణ లేని కుటుంబస్తుల కొరకు, స్నేహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు యేసయ్య యెరూషలేము వాసుల కొరకు ఏ విధంగా ఇక్కడ కన్నీరు కార్చారో మనము కూడా ప్రభు రాకడ సమీపిస్తూ ఉండగా, రాకడ ప్రవచనాలన్నీ త్వరగా నెరవేర్చబడుతూ ఉండగా మనము యేసయ్య వలె నశించిపోతున్న వారి కొరకు ఒక ప్రత్యేకమైన భారం కలిగి ఉండాలి. చాలాసార్లు దేవుని దగ్గరికి మన అవసరతతో వస్తాం పిల్లరా, మన అవసరతతో వస్తాము. ఆ అవసరతలన్నీ పొందుకున్న తర్వాత ఇక మళ్ళీ వాటిలో మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడన్నా ప్రభువా నీ హృదయ భారం ఏంటి, నీవు నన్ను ఏదైనా ప్రత్యేకంగా చేయాలని మీరు ఏమైనా ఉద్దేశిస్తా ఉన్నారా అని దేవుని యొక్క హృదయ భారాన్ని గురించి ఏమైనా ఆలోచించారా? అబ్రహాముని ప్రత్యేకంగా దేవుడు దర్శించి నీ కుమారుడు 100వ ఏటలో పుట్టిన కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఎందుకు బలిగా అర్పించమన్నాడు తెలుసా? అందరూ ఏమంటారు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ఏంటో, అతని విశ్వాస పరిమితి ఏంటో దాన్ని పరిశోధించడానికి, టెస్ట్ చేయడానికి ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు అని మనం అందరం అనుకుంటాం. నిజమే, ఓకే, విశ్వాసాన్ని పరీక్షించడానికి. కానీ మరొక కోణంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అబ్రహాముతో ఆ పని ఎందుకు దేవుడు, తండ్రిని దేవుడు చేయమన్నాడంటే, రానున్న సంవత్సరాల్లో నా ప్రియకుమారుని నేను బలిగా అప్పగించబోతూ ఉన్నాను. ఆ బాధ అంటే సొంత కుమారుణ్ణి బలిగా ఒక తండ్రి అర్పించాలంటే ఆ బాధ ఎలా ఉంటది, ఆ దుఃఖం ఎలా ఉంటది, ఆ వేదన ఎలా ఉంటుందో విశ్వాసుల తండ్రిగా ఉన్న అబ్రహాము నువ్వు తెలుసుకోవాలి అని ఆ బాధ, ఆ దుఃఖము, ఆ భారాన్ని అబ్రహాము తెలియడానికి ఆ పని దేవుడు చేయమని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. పిల్లరా, దేవుని హృదయంలో కూడా ఒక భారం ఉందన్నమాట. మన ప్రార్థనలో ప్రత్యేకంగా అంత్య దినాల్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించారంటే మీ కుటుంబాల్లో కొందరు మీ ద్వారా రక్షించబడాలి. అందుకే వారి కొరకు మీరు
కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. రేపటి దినాన ఒకవేళ వాళ్ళు రక్షణ పొందితే గనక జీవపు గ్రంథాలు తెరవబడినప్పుడు పరలోకంలో తీర్పు దినాన ప్రభు మీ గురించి సాక్ష్యం చెప్తాడు. మీరే ఇక్కడ ప్రసంగాలు చేయకపోవచ్చు, నా ప్రసంగాలు మీరు చేయకపోవచ్చు, వాయిద్యాలు వాయించకపోవచ్చు, పాటలు పాడకపోవచ్చు, కానీ తీర్పు దినాన ఎవరైతే మీ మాటల ద్వారా మీ దైవికమైన నడిపింపు ద్వారా రక్షణ పొందారో కోట్ల కొలది దేవదూతల ముందు పరిశుద్ధుల సహవాసంలో దేవుడు మీ గురించి సాక్షి చెప్తాడు. అమ్మా నువ్వు ఎందుకు పరలోక రాజ్యంలోకి వచ్చావు తెలుసా, నువ్వు ఎలా రక్షణ పొందావు తెలుసా, ఈ నీ సహోదరి నీ కొరకు కాల్చిన కన్నీరు బట్టి నువ్వు రక్షణ పొందావు. ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. బహుశా నాకు దక్కకపోవచ్చు ఆ ఆధిక్యత నేను చేసిన పరిచయకి, కానీ రహస్యంగా మీరు ఎవరి కోసమైతే కన్నీరు కార్చి వారి కొరకు వేదనతో దుఃఖంతో ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందినప్పుడు పరలోకంలో గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతుడుగా వచ్చి రాబో ఉగ్రత గురించి యెరూషలేము వాసులకు యేసయ్య అక్కడ వివరించడం జరిగింది, ప్రకటించడం జరిగింది. యెరూషలేము వాసులారా, మీ పట్టణాన్ని బట్టి కట్టబడిన ఈ సుందరమైన నిర్మాణాలను బట్టి దేవాలయాన్ని బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారు, కానీ నేనే మెస్సయ్యగానే మీ మధ్యకు వస్తే మీరు నన్ను మెస్సయ్యగా గుర్తించకుండా యూదుల రాజుగా మీరు గుర్తిస్తూ ఉన్నారని యేసయ్య చాలా దుఃఖపడ్డారు పిల్లరా. కాబట్టి అక్కడ యేసయ్య రాబో ఉగ్రత గురించి యెరూషలేము పట్టణ వాసులకు ప్రకటిస్తే, ఇప్పుడు భూమి మీదకి రాబోతున్న దేవుని యొక్క ఉగ్రత గురించి మీ కుటుంబస్తులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మీరు ప్రకటించి మీరు ఉన్న ఆ నీతి మార్గంలో, రక్షణ మార్గంలోకి వారిని తెచ్చుటలో ప్రయాసపడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండవ మాట అక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, రక్షణ గలవాడు. రెండవది, రక్షకుడిగా ఆయన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించారు. పిల్లరా ఏం చేశారు? మొదటగా ఈ మాటను ప్రకటించారు, దుఃఖపడ్డారు. రెండవదిగా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో అవినీతిలో, అక్రమంలో, అన్యాయంలో జారిపోయినటువంటి యాజకులను, అక్కడ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరినీ కూడా తరిమి కొట్టారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనము ఒకసారి దయచేసి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 21:13 అంటే మీరు చదివింది 13 అంటే నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. ప్రార్థన తప్ప మిగతా విషయాలన్నీ ఆ యెరూషలేము దేవాలయంలో జరుగుతూ ఉంది. ప్రియులారా, నేను ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. నేను దైవ సేవ చేస్తా ఉన్నప్పుడు రాజమండ్రి పట్టణంలో పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారు పిఏ ఆన్సర్ చేశారు, ఫోన్ ఆన్సర్ చేశారు. ఫోన్ ఆన్సర్ చేసిన తర్వాత నేను అన్నాను, మేము సువార్త కూడికలు ఏర్పాటు చేస్తున్నాం మా సంఘమందు, ఆ దైవజనులు మరి వర్తమానికులుగా మేము ఆహ్వానించాలని ఆశపడుతూ ఉన్నామంటే ఆ పిఏ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారండి, మరి పాస్టర్ గారు రావాలి అంటే కనుక 10,000 రూపాయలు కానుక ఇవ్వాలండి అన్నారు. సరే 10,000 రూపాయలు ఇస్తామంటే, రాను పోను మరి ట్రైన్ టికెట్లు మీరే బుక్ చేయాలండి అంటే, సరే చేస్తామండి అంటే, మరి సెకండ్ ఏసీలోనే పాస్టర్ గారు వస్తారండి అన్నారు. ఓకే, వెరీ గుడ్, సరే అండి సెకండ్ ఏసీ బుక్ చేస్తామండి అన్నారు. తర్వాత పాస్టర్ గారు మళ్ళీ ఏది పడితే ఆహారం తినరండి, చాలా హెల్త్ కేర్ అండి పాస్టర్ గారు, చాలా హెల్త్ కేర్ అండి. మరి ఏం పెట్టాలండి పాస్టర్ గారు అంటే, బ్రేక్ఫాస్ట్ మెనూ ఇచ్చారు, లంచ్ మెనూ ఇచ్చారు, అలాగే డిన్నర్ మెనూ కూడా ఇచ్చారు. అవే ఉండాలంట. ఒక అనిపించింది నాకు, అపోస్తలులు కూడా ఇలాంటి సౌకర్యాల కొరకు, ఇలాంటి సుఖాల కొరకు ఆలోచించుంటే సువార్త విస్తరించేదా? అది అడిగారు. అలాగా నేను ఇప్పుడు మెసదోనియా రావాలంటే కనుక నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవాలి, నాకు కావాల్సిన సౌకర్యాలన్నీ మీరు ఏర్పాటు చేయాలి అని అనుకుని ఉంటే అపోజిట్ పౌలు గారికి ప్రాంతాలు తిరిగి కూడా అనిపించింది. పిల్లరా, అంటే దేవుడి కంటే ధనాన్ని అమితంగా ప్రేమించేవారు. అప్పట్లో యాజకులు అందరూ కూడా దేవుడి కంటే ధనాన్ని అధికంగా ప్రేమించేవారిగా అయిపోయారు. ఈ బయట వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి నాయకుడు ఎవరంటే ప్రధాన యాజకుడు కైఫా యొక్క అల్లుడు. పిల్లరా, ఈ కైఫా
కైఫా అల్లుడు బయట వ్యాపారం చేస్తా ఉన్న వారందరికీ కూడా హెడ్ అన్నమాట. ఏంటి ఆ వ్యాపారాలు అంటే అక్కడ గొర్రెలను, మేకలను, అలాగనే ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తున్నారో అక్కడ రోకలు మార్చుకుంటారన్నమాట. కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్లు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ మెయింటెనెన్స్ అన్నమాట. దాన్ని నడిపించే వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు కైఫా యొక్క అల్లుడు గారు పిల్లరా. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క ప్రత్యేకమైన పండగ దినాల్లో బలులు అర్పించడానికి కొంతమంది దూరపు ప్రాంతంలో నుంచి వచ్చేవారు ఉంటారు. వారు దూర ప్రాంతంలో నుండి ఈ యొక్క గొర్రెలను కానీ, మేకలను కానీ, పశువులను కానీ తీసుకురావాలంటే ప్రయాణము చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వారు ఏం చేస్తారంటే వారు ప్రయాణం ముగించుకొని యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బలి అర్పించవలసిన ఈ యొక్క జంతువులను కొని అక్కడ బలిగా అర్పించేవాళ్ళు అన్నమాట. కాబట్టి అంత దూరం నుంచి వస్తున్న ఆ యాత్రికులకు ఈ యొక్క జంతువుల యొక్క వెల ఒకవేళ 5,000 అయితే 10,000 అమ్మేవాళ్ళు, ఒకవేళ 10,000 అయితే 20,000 అమ్మేవాళ్ళు. అంటే డబల్ రేట్లు అనమాట. అలానే కరెన్సీ ఎక్స్చేంజ్, రోకలు మార్చడానికి వారు వచ్చినప్పుడు యాత్రికులు వాస్తవానికి రూపాయికి రూపాయి ఇవ్వాలైతే కనుక వాళ్ళు ఏం చేసినారు, రూపాయికి పావలా ఇచ్చేవారు. అంటే అంత అన్యాయంగా ఆఖరికి పావురాల్ని అర్పించే వాళ్ళని కూడా మనం గమనించినట్లయితే పిల్లల పాత నిబంధన ధర్మశాస్త్రంలో యూదుడు ఒకవేళ గొర్రె పిల్లనే కానీ, మేక పిల్లనే కానీ కొని బలి అర్పణగా అర్పించలేకపోతే పావురాలు కూడా వారు బలిగా అర్పించవచ్చు. అంటే పావురము ఖరీదు తక్కువ. అంటే పావురాలు ఎవరు కొంటారు? పేదవాళ్ళే కదా. ఆ పేదవాళ్ళ దగ్గర కూడా పావురము ఒకవేళ 10 రూపాయలు అయితే 50 రూపాయలు అమ్మేవాళ్ళు కూడా. అంత అన్యాయంగా, అక్రమంగా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే ప్రభు వచ్చి ఆ ఆలయంలో అన్యాయస్తులుగా వ్యాపారం చేస్తున్న వారందరినీ తరిమి కొట్టి ఆ దేవాలయపు ఆ యొక్క ఏమంటారంటే ఆ ప్రిమిసెస్ అంతటిని కూడా ఆయన శుద్ధీకరించి పవిత్రపరచడం జరిగింది. పిల్లల దేవునికి స్తోత్రం. అయితే యేసే వచ్చింది భౌతికంగా కట్టబడిన దేవాలయం కొరకు యెరూషలేములో ఆయన మరణించడానికి రాలేదు, అన్యాయపు తీర్పు పొందడానికి రాలేదు. కానీ మన దేహాలే దేవుని ఆలయమే ఉందని చెప్పి దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉండగా కట్టబడిన ఈ ఆలయం కొరకు కాదు, కానీ ఈ ఆలయం కొరకు ప్రభు కలువరి శిలువలో మరణించడం జరిగింది. పిల్లరా, ఆ ఆలయంలో అన్యాయము, అక్రమము, అవినీతి, స్వార్థం ఉంది. మన మనస్సులో కూడా అన్యాయము, అవినీతి, ఈర్ష్య, అసూయ, స్వార్థము రకరకాలుగా మన మనసులో పేరుకుపోయినాయి. పిల్లరా, రకరకాలుగా మా మనసులో పేరుకుపోయినాయి. నేను చాలా బాధపడ్డాను ఒక విషయం. ఆ విషయం ఏంటో నేను మీకు చెప్తాను. నేను అలా పాట చేస్తున్నానని చెప్పి నేను చెప్పి 2 వారాలైంది. కనీసం మీలో కొంతమంది నాకు కనీసం ఫోన్ చేయలేదు. పాస్టర్ గారు ఆ పాట ఎంతవరకు వచ్చింది, ఎలా రికార్డ్ చేశారు, ఏం చేశారని కనీసం అడగలేదు. నేను చాలా బాధపడ్డా ఆ విషయం మీద. మీ అవసరం కొరకు నేను 2-3 సార్లు మరీ ఫోన్ చేసి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను నా అవసరం గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఎంతమంది నా కొరకు ఫోన్ చేసి నా కొరకు ప్రార్థన చేస్తున్నారని ఎంతమంది అడుగుతారు నేను చూశాను. కానీ ఎవరు నాకు ఎక్కువ మంది చేయలేదు. పర్లేదు. కానీ కొంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారు మీ పాట కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము, మీరు పాడిన స్వరములో దేవుని అభిషేకం ఉండాలి, మీరు వాయించిన వాయిద్యాల శబ్దంలో దేవుని అభిషేకం ఉండాలి, ఆ పాట అంతట్లో కూడా ఎవరైతే వింటారో దేవుని అభిషేకం విడుదల కావాలి అని నన్ను చాలా బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఇలా సంఘంలో ఒకరినొకరు మనం అభినందించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అది లేకుండా మనం చేసేదంతా సింపుల్ యాక్టివిటీ అవుతుంది అంతే. మినిస్ట్రీలో ఒకరినొకరు ప్రోత్సహించుకోకుండా, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోకుండా, ఒకరిలో ఉన్న తప్పులు లేకపోతే ఇవే మాట్లాడుతూ కూర్చుంటే దేవుడు ఆ పరిచయం బట్టి, ఆ సంఘాన్ని బట్టి సంతోషించడు. ఎక్కడైతే ప్రేమ, ఐక్యత, సమాధానం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ మనం తగ్గించుకొని మన పొరుగు వారిని మనం హెచ్చించినప్పుడు దేవుడు ఆ పరిచయం బట్టి చాలా ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ హృదయంలో అనేకమైన ఉన్నాయి. ఈర్ష్య, అసూయలు, స్వార్థాలు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి పిల్లలు. ఎందుకంటే ఈ ఆలయం కొరకు మరణించలేదు, కానీ ఈ హృదయపు ఆలయం కొరకు ఆయన కలువరి శిలువలో మరణించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట, ఆయన దీనుడై యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించడం జరిగింది. పిల్లల ఎంత దీనుడంటే గుర్రం మీదో లేకపోతే ఆ రథాల మీదో ఆయన రాలేదు, కానీ అల్పమైన
ఆయన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించడం జరిగింది. ఎవరు ఊహించలేదు. మిగతా ఆ 11 మంది 10 మంది శిష్యులు కూడా తెలియదు యేసే గాడిద మీద వస్తారని. ఇద్దరికే తెలుసు, ఎందుకంటే ఆ ఇద్దరికే వెళ్ళి గాడి తీసుకొచ్చింది. వాళ్ళు షాక్ అయిపోయారు. ఈ లోక సంబంధమైన నాయకులు అయితే ఏం చేస్తారు, ఒక ప్రాంతానికి వెళ్తున్నారు అనుకోండి, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, కార్పొరేటర్ ఎలక్షన్లు మీరు చూస్తుంటారు, మొత్తం ఊరేగింపు అంతా వచ్చేస్తుంది. వెనక ఉన్న కార్యకర్తలందరూ కూడా జిందాబాద్ అని నాయకుడికి జిందాబాద్ జిందాబాద్ కొడతా ఉంటారు, పూజలు జరుగుతూ ఉంటారు, రకరకాల హంగామాలు. కానీ యేసే అలా రాలేదు. కానీ ధీరుడై యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించి గాడిద మీద కూర్చున్న వెంటనే శిష్యులందరూ కూడా వాక్ అయిపోయారు. యేసయ్య నువ్వు గాడిద మీద కూర్చోవడం ఏంటి, ఒక నిమిషం ఆగండి. వారి వస్త్రాలన్నీ తీసేసి ఆ యొక్క గాడిద మీద పరచడం జరిగింది ప్రియులారా. ఇక మిగతా ఆ యొక్క ఎవరైతే యూదులు ఉన్నారో వారు ఏం చేస్తారంటే, ఇక ఆయన వస్తున్న మార్గంలో ఆ యొక్క వస్త్రాలు అలాగనే ఈ యొక్క ఖర్జూరపు మట్టలను ప్రియులారా యూదులందరూ ఏం చేస్తారంటే ఆ దారి గుండా పరిచి యూదుల రాజుగా యేసయ్యని స్తోత్రించారు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన దీనుడిగా లోపలికి యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించారు. ఒకవేళ ఆయన గుర్రం మీద వచ్చుంటే కనుక పిలాతు ఏం చేసేవాడంటే అక్కడికక్కడ యేసయ్యని ఆపేసేవాడు. ఆ రోజుల్లో గుర్రాల మీదే రాజులు యుద్ధాలు చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట. వాస్తవానికి యోసేఫు అనే యూదా చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, యేసయ్య యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తా ఉన్నప్పుడు తన యొక్క టెర్రస్ నుండి ఈ పిలాతు రోమా గవర్నర్ ఉన్న పిలాతు తన సైన్యంతో తన రక్షక భటులతో యేసయ్యని చూస్తూ ఉంటాడు అనమాట. ఆ యెరూషలేము పట్టణంలోకి వస్తూ ఉంటే ఎవరితో ఇలా వస్తూ ఉన్నాడు, ఏదైనా తిరుగుబాటు గుంపును తీసుకొస్తున్నాడా అంటే తన పక్కన రక్షణ భటులు ఏమంటారంటే పిలాతుతో, ఒకవేళ తిరుగుబాటు చేయడానికి అయితే గుర్రం మీద వాళ్ళు ఆయుధంతో వస్తారు కదా, కానీ ఆయన చూస్తే ఒక్కడే గాడిద మీద వస్తా ఉన్నాడు, కాబట్టి ఇది తిరుగుబాటు గుంపు కాదు, ఆయన ఏదో యూదులందరూ కూడా రాజును చేయాలని ఆశపడుతూ ఆయన స్తోత్రిస్తా ఉన్నారు, పిలాతు గారు మీరు కంగారు పడక్కర్లేదంటే అప్పుడు పిలాతు దాన్ని వ్యతిరేకించలేదు. అలా యేసయ్య లోపలికి వస్తా ఉంటే పిల్లల మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దీనత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. మత్తయి సువార్త 5:3. పిల్లరా అక్కడ చాలా ఉన్నాయి, 9 విషయాలు ఉన్నాయి ధన్యతల్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనత్వం. దీనత్వం అంటే ఏంటి చెప్పాలి మీరు? దీనత్వం అంటే ఏంటి? ఇంకా 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 పిల్లల దీనత్వం, బ్రోకెన్నెస్ అంటే ఏంటంటే మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా మొట్టమొదటి విషయం. రెండవది ఏంటంటే వాళ్ళు ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, దూషించినా కానీ మౌనంగా భరించడం అన్నమాట. సిలువ మోయడం అంటే ఏంటో తెలుసా? యేసయ్యని సిలువ వేశారా, తనకు తానే సిలువ వేసుకున్నారో మీరు నాకు చెప్పాలి. చెప్పండి. సిలువ వేశారు, మేకులు రోమా ఆ సైనికులు మేకులు కొట్టాడు, సిలువ ప్రాణులపై వేలాడి తీశారు. ఆయన సిలువ వేసుకోలే. నువ్వు సిలువ ఎత్తుకొని నీవు నన్ను వెంబడించాలని యేసయ్య చెప్పినట్టు ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ రక్షణ మార్గంలో రోజు అనుదినం కూడా నీ పక్కనున్న యజమానులే నీ మీద మేకులు కొడతారు, మాటలతో మేకులు కొడతారు, వాళ్ళ ప్రవర్తనలో మేకులు కొడతారు. నువ్వు పనిచేసే స్థలంలో వారి ప్రవర్తనతో మేకులు, మాటలతో మేకులు, లేనిపోయిన నిందలు, అవమానాలు, వీటన్నిటిలో కూడా యేసయ్య ఏ విధంగా తనను తాను దీనుడుగా రిక్తులుగా చేసుకొని యెరూషలేములో ఆయన పొందబోయే శ్రమల కొరకు తనను తాను రిక్తులుగా చేసుకొని ప్రవేశించారు. పిల్లరా మనం ఎక్కడ పనిచేసినా, ఈ గృహం కాకపోయినా ఇంకో గృహమైనా, లేకపోతే ఇంకో గృహమైనా, మీరు ఎక్కడికి వెళ్ళిన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నింటిలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన రక్షణకర్త అయిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవమానాలు, నిందలు, క్రీస్తు యొక్క శ్రమలు మీరు పాలువారు అవుతారని పౌలు గారు అంటారు అన్నమాట. అది ధన్యత అంటాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకో తెలుసా? ప్రభు ఏ విధంగా ఈ యొక్క అవమానము, నింద ఇవన్నీ ఎలా అనుభవించారో ప్రాక్టికల్ గా మనకు అర్థమవుతా ఉంటుంది అనమాట. ఇవన్నీ లేకపోతే ఈ సిలువ శ్రమల అనుభవం మన జీవితంలో ఉండదు పిల్లరా. ఒక మానవుడు ఏ కష్టాన్ని ఎదుర్కొంటాడో, ఏ అవమానం నుండి ఎదుర్కొంటాడో, యేసయ్య 33.5 సంవత్సరాలు ఆ అవమానాలన్నీ పడ్డారు. కాబట్టి మన కష్టాలు, మన ఇబ్బందుల్లో ఆయన మనల్ని కంఫర్ట్ ఆదరించగలరు పిల్లరా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీనత్వం గురించి చాలా విషయాలు ఉన్నాయి, నాకు సమయం లేదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎవరికి ఎలాంటి
నేనేం అనలేదండి, వాళ్ళ తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను తగ్గేదేంటి అని మన అహం అంటది. అంటదా లేదా? కానీ మన అహాన్ని మనం విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకొని వెళ్ళి సమాధానం పడినప్పుడు మన భక్తిని బట్టి దేవుడు ఆనందిస్తారు పిల్లరా. లేకపోతే మనం చేసినంత వ్యర్థం అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. నాలుగవది, వారందరూ కూడా ఖర్చుల మాటలు పట్టుకొని హొస్సన్నా హొస్సన్నా ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగుగాక అని వారు బిగ్గరగా అరిచి ప్రభుని స్తుతించారు. శిష్యులు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా హొస్సన్నా అనే మాటకి హీబ్రూ గ్రీక్ భాషల్లో సేవియర్ లేదా రెస్క్యూయర్ అని అర్థం ప్రియులరా. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించారు. ఈ ప్రత్యేకమైన మట్టలాది వరకు ఆరాధనలో మనం కూడా దేవుని స్తుతించాలి. యెరూషలేము వాసులు ఎందుకు యేసుని స్తుతించారు? ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేశారు. కళ్ళు లేని వారికి చూపునిచ్చారు, వినికిడి లేని వారికి వినశక్తినిచ్చారు, మాట లేని వారికి మోగ వారికి మాటనిచ్చారు, చనిపోయిన లాజరు లాంటి వారిని, యాయుడు కుమార్తెని లేవనెత్తారు, అనేక రకాల దెయ్యపు పీడితుల్ని విడిపించారు. వారందరూ కూడా అనేకమైన ఏదో ఒక విధంగా అనేకమైన మేలులు యేసయ్య దగ్గర నుంచి పొందుకున్నారు. కాబట్టి ఆ సమయం ముందు వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. దయచేసి లేచి నిలబడండి మీ స్థలాల్లో. కాబట్టి ప్రత్యేకమైన మట్లాది దినాల్లో మన జీవితాల్లో